ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ తేదీ 1వ నెల 26వ సంవత్సరం అనగా నూతన వత్సరం మన జీవితాల్లో 4 దినాలు గడిచిపోయింది. 5వ తేదీకి మనం వచ్చాం. ఎందుకు ఈ 4 దినాలు గడిచిపోయిందని నొక్కి చెప్తున్నానంటే, ఒక్క క్షణము, ఒక్క దినము ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప. ప్రియా దేవుని బిడ్డలారా, 26వ సంవత్సరాన్ని 5వ తేదీని చూడలేని బిడ్డలు అనేక మంది కలరు. కోకొల్లలు అంటారు కదా. అసలు దేవుని వాక్యంలో, లేఖనాల్లో చెప్పినట్లుగా మన పితరులు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి అని చెప్పినట్లుగా, వారు దేవుడు తమకిచ్చిన ఆయుష్ను సంపూర్ణం చేసుకుని దేవుని దగ్గరకు పిలువబడ్డారు. వాళ్ళు వెళ్ళారు వాళ్ళ మార్గంలో. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అర్ధాయుష్యులుగా చనిపోతున్నారు, అల్పాయుష్యులుగా చనిపోతున్నారు. వారు జీవించవలసినంత కాలం లోకంలో జీవించడం లేదు. కారణం ఏంటి? ఎందుకు ఈ మరణాలు వస్తూ ఉన్నాయి? పూర్వకాలంలో 100 సంవత్సరాలు బ్రతికారు కదా. ఇప్పుడు ఎందుకు 35, 40, 45 ఇంకా చిన్న వయసులోనే ఎందుకు చనిపోతున్నారు అని ఒకసారి మనం గమనం చేసుకుంటే ప్రియులారా, మనందరికీ తెలుసు. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే పూర్వకాలంలో 100 సంవత్సరాలు ఎందుకు బ్రతికారంటే, మరణం వాళ్ళకి చాలా దూరంగా ఉంది. కారణం ఏంటనగా పాపాన్ని కూడా అంత దూరం పెట్టారు వాళ్ళు. ఇప్పుడు పాపాన్ని ఒళ్ళో తీసుకొని, ఒళ్ళో కూర్చొని పెట్టుకొని, హత్తుకొని, పాపాన్ని ప్రేమించి, పాపంతో మమేకమై పాపంతోనే జీవనం చేస్తున్నారు. కాబట్టి వాడికి చాలా ఈజీ అయింది మనల్ని తీసుకొని వెళ్ళడానికి. ప్రియులారా, మరణము అందరికీ ప్రాప్తిస్తుంది. అది సర్వసాధారణమే, దాన్ని నేను కాదనడం లేదు. కానీ సాతానుగాడు ఈ త్వర మరణాలు, ఈ యొక్క అల్పాయుష్ మరణాలు, ఈ అసంపూర్తి మరణాలు ఎందుకు వాడు చేస్తున్నాడంటే, వాడి కాలం కూడా దగ్గర పడింది. వాడి కాలం దగ్గర పడింది. వాడికి కూడా వెళ్ళవలసిన మార్గం ఒకటి ఉంది. వాడు వెళ్ళవలసిన మార్గం, వాడి కాలం దగ్గర పడింది. వాడు పోవలసింది వాడికి తెలుసు. వాడు ఎక్కడికి వెళ్తాడో కూడా వాడికి తెలుసు. కానీ ఈలోపు దేవుని బిడ్డలైన నరులను ఎక్కువ మందిని వాడు పోయే చోటుకి తీసుకొని పోవాలా, దేవునికి దుఃఖం కలిగించాలి. అంతే కదండి. ఇప్పుడు మన బిడ్డలు వేరే స్నేహితులతో చెడిపోతున్నారంటే తండ్రిగా, తల్లిగా మనం ఎంత బాధపడతాం. అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు ఈ లోక సంబంధమైన స్నేహితుడు వాడు సాతానుగాడు. వాడితో చేరి మన జీవితం ముగించుకుంటా ఉంటే, మనం నరక ప్రాప్తం అవుతూ ఉంటే, ఆ దేవదేవుడు ఎంత కన్నీరు కారుస్తాడు. అందుకే దేవుని గ్రంథంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే మాట చాలా స్పష్టంగా ఉంది ప్రియులారా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నిన్నటి దినము ఓ 60 సంవత్సరాల పైన ఉండే ఒక వృద్ధుడు
ముస్లిం సహోదరుడు చనిపోయాడు. ఆయన స్నేహితుడైన ఒక అతనికి ఒక 55 ఇయర్స్ అలా ఉంటుంది. అతను అనారోగ్యవంతుడుగా చాలా వర్కరు, కష్టపడి పనిచేసేవాడు. ఆయన వెళ్ళాడు స్నేహితుడు మరణ వార్త విని. ఆయన వెళ్ళి ఆయన్ని చూసి బాధపడుతూ కుర్చీలో ఇట్లా కూర్చున్నాడు. ఆ కుర్చీలో కూర్చున్నాడు కదా, అటే ఆయన పోవాల్సిన మార్గానికి వెళ్ళిపోయాడు. అక్కడే చనిపోయాడండి. గుండె నొప్పి అని ఒక 2-3 నిమిషాలు ఇట్లా గుండె పట్టుకున్నాడు, పడిపోయాడు. వామిటింగ్ చేసుకున్నాడు. 5 మినిట్స్ లోపు తన స్నేహితుడి మరణాన్ని చూడడానికి వచ్చిన ఆయన తన స్నేహితుడిలాగా మరలా మరణించి ఆ శవాన్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ఎంత భయంకరం విన్నప్పుడు. వాళ్ళు నాకు చాలా బాగా పరిచయస్తుడు అబ్బాయి. పెద్ద వెల్డింగ్ షాప్ బిట్రగుంట్లో. చాలా బాధాకరమైన విషయం మరొకటి చెప్తున్నా ప్రియులారా. ఈ విధంగా చెప్పాలా అని నేను కల్లో కూడా అనుకోలేదు. మా సంఘస్థులు సాల్మన్ రాజు సువార్తమ్మలకు పెద్ద కుమారుడు ప్రకాష్ మొన్న కూడా నాతో బాగా పలకరించాడు, మాట్లాడాడు. 1వ తేదీ 2వ తేదీ అంకుల్ ప్రైజ్లాడు, చాలా బాగున్నాం. ఏ కార్యక్రమం అయినా బిడ్డ ముందుండి చేస్తాడు. ఎప్పుడు నవ్వుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు. ఒక 45 ఇయర్స్ ఉంటాయి అంతే. నిన్నటి దినము మధ్యాహ్నం నుంచి కొంచెం కడుపులో ట్రబుల్గా ఉంది. అది అంటే ఇక్కడ వైద్యం చేయించారు బెటర్గుంట్లో. సరే ఆ కడుపు నొప్పి తగ్గడం లేదు, గ్యాస్ట్రైటిస్ వచ్చింది అని చెప్పి సరే నెల్లూరు పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళిన వెంటనే వైద్యులు సహజంగానే చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యం చేస్తున్నారు ప్రియులారా. వెంటనే రియాక్ట్ అయ్యి ఆయనకి చేయవలసిన వైద్యం అంతా చేసి ఆ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టారు. తదనంతరము 12:30 ఆ ప్రాంతంలో రాత్రి ఆయనకి గుండెపోటు వచ్చిందమ్మా. ఇంకా లాభం లేదని చెప్పారు. 1 గంటల 5 నిమిషాలకి క్రీస్తునందు నిద్రించాడు. ఇప్పుడే అక్కడి నుంచి వస్తా ఉన్నా నేను, ఇంటికి తీసుకొచ్చారు బిడ్డని. అందుకే లేట్ అయింది ఈరోజు అందిన ఆహారాన్ని అప్లోడ్ చేయడం. కావున ప్రియులరా, దినములు, క్షణములు, రోజులు దేవుని చేతిలో ఉన్నాయి, నీ చేతిలో లేవు. నీ చేతిలో లేవు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క దినము దేవుడు మనకిచ్చే వరము. ఒక్కొక్క క్షణం నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావంటే అది దేవుడు నీకు ఇచ్చే వరం. కడవరి దినాల్లో ఉన్నాం మనం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మరణం మానవునికి చాలా దగ్గరైపోయింది. అయితే మరణం అంటే మనకు భయం లేదు. ముఖ్యంగా దేవుని బిడ్డలకు మరణం అంటే భయం లేదు. మన తండ్రి ఇంటికి మనం చేస్తున్నాం. అయితే తండ్రి ఇంటికి పోగల ఆ స్థాయి, లేకపోతే ఆ అర్హత, లేకపోతే ఆ భక్తి, లేకపోతే ఆ ప్రార్థనా జీవితం, ఆ తండ్రితో సన్నిహితం మనకుందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ భయముతో భక్తితో బ్రతుకుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మీ అందరికీ దయచేయునుగాక. ప్రియ వ్యూవర్స్, అందిన ఆహారం చూసే బిడ్డలారా, మా సంఘ సభ్యులు సాల్మన్ రాజు సువార్తమ్మల కుమారుడు క్రీస్తునందు నిద్రించాడని చెప్పాను కదా. వాళ్ళ పెద్ద కుమారుడు చాలా యంగ్ పర్సన్, 45 సంవత్సరాలేనండి. ఆ తల్లిదండ్రులకు, వాళ్ళ రక్త సంబంధికులకు, మా సంఘానికి, మాకందరికీ దేవుడు నిబ్బరమైన మనసిచ్చి
ఓదార్చినట్లుగా ఈ అంతిమయాత్ర కార్యక్రమం అంతా కూడా దేవుడు మహిమకరంగా జరిగించినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మహోన్నతుడా స్తోత్రం. మా బ్రతికెంతకాలం నాన్న, మేము ఎంతకాలం బ్రతకగలం? మా దినాలు చాలా కొద్దివి. మీరు పొడిగిస్తూ ఉన్నారు మీ దయను బట్టి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. హల్లెలూయా.